అందరికీ ప్రైజ్ ద లార్డ్. బెత్లెహేము సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జన్మించినటువంటి ప్రదేశం. ఈ బెత్లెహేము గ్రామము యెరూషలేముకు 8 నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెత్లెహేంలో పచ్చని ప్రదేశాలు ఉండేవి గనుక అక్కడ గొర్రెలను ఎక్కువగా మేపేవారు. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఈ ప్రదేశంలోనే రాజు జన్మిస్తారు అని మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు గురించిన ప్రవచనం ఉంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రదేశంను రాహేలు చనిపోయినటువంటి ప్రదేశంగా బైబిల్లో రాయబడి ఉంది. బోయాజు రూతుల వివాహము జరిగింది ఈ బెత్లెహేములోనే. ఈ బెత్లెహేము దావీదు కుటుంబము జీవించినటువంటి ప్రదేశము మరియు దావీదును దేవుడు రాజుగా అభిషేకించినటువంటి ప్రదేశము గనుక ఈ ప్రదేశంను దావీదు పట్టణము అని కూడా పిలుస్తారు. అదే ప్రదేశంలో మరల యూదులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. ఆ జన్మించిన ప్రదేశం ఇప్పటికీ అలానే ఉంది.